గణేష్ మండప నిర్వాహకులు విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇందుకోసం పోలీస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నిర్వహించుటకు గాను పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలని, మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వారిని ఉపయోగించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, అధిక శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని చెప్పారు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత పాటించాలన్నారు. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని తెలిపారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, అసభ్యకరమైన నృత్యాలు ఏర్పాటు, అన్య మతస్థులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడడంపై పూర్తి నిషేధమని, విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని చెప్పారు. మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గానీ స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదని, ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసులకు గానీ డయల్ 100 గానీ సమాచారం అందించాలన్నారు.